హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఈరోజు మనం నెల్లూరు హరినాథపురంలో ఉంటున్న విజిత గారింటికి వెళ్ళబోతున్నాం. సో విజిత గారు చేసి చూపించబోయే ఆ రెండు టేస్టీ రెసిపీస్ని చూడాలి అంటే ముందు వారిని పలకరించాలి కదా. వెళ్దాం రండి. హాయ్ విజిత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లల సో పరిచయం చేయండి. పాప శ్రీతు. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. బాబు విష్ణువర్ధన్. హాయ్ విష్ణు. ఏం చదువుతున్నావు? క్యూట్గా ఉన్నారు పిల్లలు ఇద్దరు. సో మరి వంట స్టార్ట్ చేద్దామా? వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే. సో విజిత గారు ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ టీచర్. ఓ, టీచర్ అంటేనే చాలా స్టూడియస్గా, అంటే చాలా డీసెంట్గా ఉంటారు. తక్కువ మాట్లాడతారా ఏంటి? లేదు. స్కూల్ ఎక్కువ మాట్లాడతారు జనరల్గా టీచర్స్. ఎవరైనా వస్తే తక్కువ మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకంతా టైం అక్కడ మాట్లాడి కొంచెం రిలాక్స్డ్గా ఉండాలనిపిస్తూ ఉంటుంది పిల్లలతో వేగి. సో నాతో బాగా మాట్లాడాలి. ఓకేనా? సో మరి ఫస్ట్ ఏం చేయబోతున్నారు? స్వీట్ ఐటమ్ ఏంటి పేరు? వేరుశనగ బెల్లం బర్ఫీ. వేరుశనగ బెల్లం బర్ఫీ. ఓ, బర్ఫీస్ చాలా బాగుంటాయి. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. మరి వేరుశనగ బెల్లం బర్ఫీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? వేరుశనగ పప్పు, తెల్ల నువ్వులు, బెల్లం, నెయ్యి. మొదలు పెడదామా వంట? స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందు ఏం చేయాలి అసలు? ముందు ఫస్ట్ వేరుశనగ పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. నెక్స్ట్ తర్వాత నువ్వుల్ని కూడా వేయించి పెట్టుకోవాలి. ఇవి రెండింటిని వేయించి పెట్టుకున్నాను. ఇవి రెండింటిని గ్రైండ్ చేయాలి. ఓకే. సో ఇది క్వాంటిటీ వైజ్ ఏమన్నా తీసుకోవాలి? ఇది 1 కప్ అయితే ఇది 3 టేబుల్ స్పూన్స్. నువ్వులు కూడా చాలా మంచిది కదా. అవును, వేరుశనగ కూడా చాలా మంచిది. ఎనర్జెటిక్ గా అంటే అవ్వడానికి వేరుశనగలు ఎక్కువ తింటారు. తర్వాత గ్రైండ్ చేయాలి. క్యాప్ పెట్టి ఎలా అండి? పౌడర్ లా మనం గ్రైండ్ చేసుకోవాలా? ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాం. ఏం వాటర్ ఏం యాడ్ చేసుకోకూడదు? వాటర్ ఏం యాడ్ చేసుకోకూడదు. నెక్స్ట్ 1 కప్పు వేరుశనగకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఏం చేయాలి? స్టవ్ వెలిగించండి. ఈ బెల్లం వేయాలి. కొంచెం వాటర్ వేయాలి. కొంచెం పాకం టైప్. ఎలా? తీగ పాకం వచ్చే వరకు. వాటర్ చూడండి కొంచెం చాలు. ఓకే. విజిత గారు టీచర్ అన్నారు కదా, ఎలా సరిపోతుంది మరి మీకు టైము? స్కూల్కి పిల్లలకి ఎలా కేటాయిస్తున్నారు? సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని సేమ్ స్కూల్ వర్క్ చేస్తాను నేను కూడా. సో పిల్లల్ని రెడీ చేసి నేను కూడా సేమ్ స్కూల్ సో ఎర్లీగా లేస్తాను. ఇంట్లో పని చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి తీసుకెళ్ళిపోతాం. ఈవినింగ్ వచ్చేసరికి మరి స్నాక్స్ కావాలి మమ్మీ, అది కావాలి మమ్మీ అంటే చేసి పెడతారా? చాలా ఓపిక. అయితే అక్కడ కష్టపడి మళ్ళీ ఇంట్లో కూడా కష్టపడాలంటే కొంచెం విసుగ్గా అనిపించదా? సమ్ టైమ్స్, బట్ పిల్లల కోసం మేనేజ్ చేసుకుంటాను. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అలాంటివి ఏమైనా ఫాలో అవుతారు? ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాను. వాళ్ళకి ఇష్టమైంది అప్పటికప్పుడు వేస్తాను. సో హౌస్ వైఫ్గా అంటే మదర్గా కూడా ఈవెన్ జాబ్ చేస్తూ కూడా మేనేజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు రోజుల్లో కంపల్సరీ అయిపోయింది కదా జాబ్ కంపల్సరీ. మీ వారేం చేస్తూ ఉంటారు? మై హస్బెండ్ ఆల్సో టీచర్. ఓకే. సేమ్ ఫీల్డ్. తను కోఆపరేట్ చేస్తారు ఇంట్లో వర్క్స్ ఏమన్నా? చాలా. మరి పిల్లలతో కుదరదు కదా? చాలా వరకు చాలా కోఆపరేట్ చేస్తారు. అది బాగా తీగ పాకం రావాలి. నేటివ్ ఇద్దరిది ఇక్కడేనా అండి, లేకపోతే వేరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారా? ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామండి. అంటే ఇక్కడ జాబ్ అంటే గవర్నమెంట్ జాబా లేకపోతే? లేదు, ప్రైవేట్ జాబ్స్. మా వారికి గవర్నమెంట్ జాబ్. మీ నేటివ్ ఎక్కడ? మా నేటివ్ అయితే ఇనుమడుగు. మీ వారిది? కోట. అంటే దగ్గరేనా? లేదు, 3 hours జర్నీ. సో మీ మ్యాచ్ ఎలా ఫిక్స్ అయింది అసలు? రిలేటివ్సా? రిలేటివ్స్. ఓకే. అనుకున్నారా ముందే? ఏమన్నా అనుకున్నారు. సో లైట్గా తీగ పాకం వస్తుందండి. పెళ్ళి కానీ చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు కదా పిల్లలు. అంటే కామ్గా చెప్పేస్తారు. పెళ్ళి అని కానీ అసలు అదొక మెమరబుల్ ఇన్సిడెంట్. కొంచెం అమ్మాయికి సిగ్గు వచ్చేస్తూ ఉంటుంది, అబ్బాయిలకి ఏముంటుంది. మళ్ళీ పెళ్ళి అని కానీ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా తీగ పాకం రావాలి. ఓకే. స్టవ్ కట్టేది. సరిపోతుందా? సరిపోతుంది. దీంట్లో నువ్వులు మనం వేసుకున్నాం కదా, ఇంకా మిగతా నువ్వుల్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఎందుకు? కొంచెం టేస్ట్ కోసం.
3 టేబుల్ స్పూన్స్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా మనం, ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ వైజ్ హెల్త్ వైజ్ కూడా మంచిది బెల్లం యూస్ చేస్తే అంటారు. సో బెల్లం ఇంతకు ముందు మనం పప్పు చెక్క అంటారు కదా, పప్పు చెక్క సేమ్ చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు కొంచెం ఇది వెరైటీ రెసిపీ కదా. ఇంతకుముందు వేరుశనగలు వేసేస్తే పప్పు చెక్క అయిపోయేది. ఆరబెట్టడం ఏమైనా ఉంటుందా దీనికి? కొంచెం ప్లేట్కి నెయ్యి రాసి కొద్దిగా మనం చేయాలి, కొంచెం నెయ్యి వేయాలి ఇందులో. వేడి మీద ఉంది కాబట్టి కరిగిపోతుంది. సో ఇది నెక్స్ట్ ప్లేట్లోకి తీసుకోవడమేనా? రెడీ అయిపోయిందండి. ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు అసలు ఇది ఈ ఐటమ్? ఇది మా మమ్మీ దగ్గర మంచి అంటే ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి స్వీట్స్ తింటూ ఉంటారు కదా పిల్లలు, ఎక్కువ ఈజీగా చేసేయచ్చు. ఇది కేక్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి దీన్ని వేసుకోవాలి. ఓకే, అది కొంచెం అచ్చులా వస్తుందా? అవును, వావ్, ఈ విధంగా వస్తుంది. మనం కేక్స్గా కట్ చేసుకోవాలి. వేరుశనగపప్పు బెల్లం బర్ఫీ రెడీ. టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తాను. అంటే ఇది బర్ఫీలు అంటే కట్ చేసుకుంటూ ఉంటాం కదా మనం? అవును, ఇది చల్లారిన తర్వాత కట్ చేసి పెట్టుకోవచ్చు. 1 వీక్ వరకు ఉంటుంది. ఇది 1 వీక్ వరకు ఎక్కడ ఉండిస్తారులేండి, పిల్లలు ఉంటే తినేస్తారు కదా. సో ఒకసారి ఆడియన్స్ కూడా చెప్దాం తయారు చేసే విధానం. వేరుశనగ బెల్లం బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి మీకోసం. వేరుశనగ బెల్లం బర్ఫీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, బెల్లం, నెయ్యి. వేరుశనగ బెల్లం బర్ఫీ తయారు చేసే విధానం: ముందుగా వేపిన పల్లీలు, నువ్వుల్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం వచ్చాక పాకంలో వేపిన నువ్వులు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. అంతే, వేరుశనగ బెల్లం బర్ఫీ టేస్ట్ చేయడానికి రెడీ.